హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ వీడియోలో మీకు మంచి టిప్ చెప్తున్నా. లేడీస్కి మొక్కలకి ఎలాంటి ఎరువు వేయాలి, ఎలాంటి ఎరువు వేస్తే అవి బాగా ఎదుగుతాయి అనేది కొంచెం ఇచ్చిన టిప్ మీకు అందరికీ తెలియజేయడం కోసం చెప్తున్నాను. ఆవు పేడ పరిశోధించి చక్కగా పక్కన పెట్టుకుని ఒక డబ్బాలో చక్కగా వాటర్లో కలిపేసి స్ప్రే చేయండి. మొక్క మొదట్లో వారం ఆవు పేడ వేయండి. ఇంకో వారం ఏం చేస్తారంటే, ఈ వారం ఆవు పేడ చల్లుతారు కదా, మధ్యలో ఇంకా గ్యాప్ ఉంటుంది కదా, ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఏం చేస్తారంటే, మన ఇంట్లో ఫ్రూట్స్ వాడతాం కదా, ఎండాకాలం చాలా రకరకాల ఫ్రూట్స్ వాడతాం. వాటిని ఏం చేస్తాం, కర్బూజా పండు ఉందనుకో తొక్కు తీస్తాము, తర్వాత బొప్పాయి ఉందనుకోండి తొక్కు తీస్తాము కదా, అరటిపండు తొక్కు, మామిడి పండు తొక్కు, ఇవన్నీ కూడా తొక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా వేస్ట్ చేయకుండా నీళ్ళల్లో ఉడకబెట్టి పేస్ట్ చేసి చల్లారబెట్టి చక్కగా అది వాటర్లో కలిపేసేసి చక్కగా వారానికి 2 సార్లు మొక్కలకి పోసేయండి. ఎంత బలం! ఫ్రూట్స్ తింటే మనకెంత బలమో మొక్కలకు కూడా అంతే బలం వస్తుందండి. మనం ఫ్రూట్స్ పెట్టలేం కదా వాటికి. కాబట్టి ఆ తొక్కులు అవన్నీ ఏం చేస్తారంటే, బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు, ఈ వాటర్లో చక్కగా ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్ సంబంధించిన తొక్కులన్నీ కూడా వేసేసి చక్కగా గ్రైండర్ చేసేసి మిక్సీ పట్టేసేసి చక్కగా మెత్తగా పేస్ట్లా చేసేసి ఇలా కలిపేసేయండి వాటర్లో. నేను అలాగే చేస్తాను. ఎక్కడన్నా మొక్కలుంటే నేను కలిపి చక్కగా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. చూడండి, నేను చక్కగా అలా చేశాను. ఇవాళ మొక్కల్లో పోస్తున్నాను. ఎంత బాగుంటుందంటే అది చక్కగా అవి మంచి నిగనిగలాడుతూ ఎదుగుతాయి, పూలు బాగా పోస్తాయి, పళ్ళ చెట్లు అయితే చక్కగా కాయలు కాస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి టిప్పు మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.